తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫాలో అవుతున్నారా అంటే కనుక అవుననే సమాధానం వస్తున్నది. 6 గ్యారంటీలు ప్రజలకు ప్రకటించి ఎన్నికలకు వెళ్ళి విజయం సాధించింది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనూ ఇదే ఫార్ములాను చంద్రబాబు నాయుడు ఫాలో అయ్యే అవకాశం కనబడుతున్నది. ఆయన బెంగళూరుకు వెళ్ళడం, బెంగళూరుకు వెళ్ళి అక్కడ కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో బయటైనా సరే కాస్త విడిగా మాట్లాడుకుని ఇద్దరు. తర్వాత ఆయన చిత్తూరు జిల్లాలో పర్యటన, కుప్పం నియోజకవర్గంలో పర్యటన, ఆ తర్వాత ఆయన మాట్లాడిన కొన్ని విషయాలు ఇవన్నీ చూసుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీతో లేదా కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న వ్యూహాన్ని ఆంధ్రప్రదేశ్లో అమలు చేసే సూచన కనబడుతూ ఉన్నది. ఇందులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని తాము కల్పిస్తామని, నిరుద్యోగ భృతి కూడా ఇస్తామని అన్నారు. బహుశా అక్కడ జగన్ నవరత్నాల పేరుతో ఆయన ఇంటింటికి నగదు బదిలీ అయ్యే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆల్రెడీ విజయవంతంగా నడుస్తూ ఉన్నది కూడా. ఈ నవరత్నాలే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి ప్రధానమైన కారణమైంది. ఇప్పుడు అదే నగదు బదిలీని మరో రూపంలో ఇవ్వాలంటే కనుక నిరుద్యోగులను ఆకట్టుకోవాలంటే 2 ప్రధానమైన విషయాలు. ఇక్కడ చేయూత పేరుతో నిరుద్యోగులకు, తర్వాత ఉద్యోగాల భర్తీకి సంబంధించిన విషయాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇక్కడ ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. అక్కడ చంద్రబాబు నాయుడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము, రెండోది 20 లక్షల ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాలను భర్తీ చేస్తామని అన్నారు. అంటే 20 లక్షల ఉద్యోగాలను ఆ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పడం. ఈ రెండు విషయాలు చూసినప్పుడు ఆ తర్వాత ఆయన ఇండియా కూటమిలో కూడా బహుశా రాబోతున్నారు అనే ఒక చర్చ కూడా జరుగుతున్నది. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కాంగ్రెస్ నాయకులు చంద్రబాబు నాయుడు ఇండియా కూటమిలోకి తీసుకోవాలని, కాంగ్రెసు అక్కడ తెలుగుదేశం కలిసి ఉంటే కనుక జగన్మోహన్ రెడ్డిని అడ్డుకోవచ్చన్న చర్చ కూడా జరుగుతూ ఉన్నది. దానికి తోడు మరొక బలమైన ఒక టాక్ నడుస్తున్నది. సుమారుగా 90 వరకు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులను మార్చబోతున్నారని, ఈ 90 మంది వెళితే అటు తెలుగుదేశంలోకి వెళ్ళడానికి స్కోప్ లేదు, ఇప్పటికే చాలామంది ఉన్నారు, వారా బీజేపీలోకి వెళ్ళినా గెలుస్తారనే గ్యారంటీ లేదు. ఇక మిగిలింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలోక తెలుగుదేశంలోక అనేది చూస్తూ ఉన్నారు. మేజర్ పార్ట్ కాంగ్రెస్ పార్టీకే చూస్తున్నారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఈ 6 అంశాలలో కొన్నో క్లెయిమ్ చేసుకోవడానికి ముందే ప్రకటిస్తే కనుక కొన్ని నిలబడవచ్చు అనే ఒక ఆలోచన కూడా చంద్రబాబు నాయుడుకు ఉన్నది. షర్మిల అటువైపు కాంగ్రెస్లోకి ఆ రాష్ట్ర పార్టీ బాధ్యతలు తీసుకుంటే కనుక ఈ 90 మందో 80 మందో ఎంతో కొంత నెంబరు కాంగ్రెస్లోకి వెళ్తే కనుక ఆ మేరకు పోటీ త్రిముఖంగా మారే సూచన ఉన్నది. ఈ పోటీ త్రిముఖంగా మారడానికి లోపుగానే ఇక్కడ ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో 6 గ్యారంటీలలో మరో రూపంలో లేదా మరో పేరుతోని తీసుకొని ఆంధ్రప్రదేశ్లో ఇస్తామని చెప్తే కనుక ప్రజలను తన వైపు తిప్పుకోవచ్చన్న బలమైన భావన కూడా చంద్రబాబు నాయుడులో ఉన్నది. మీడియాలోను సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్న అభిప్రాయము తెలంగాణలో జరుగుతున్న లేదా తెలంగాణలో విజయం సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ అవలంబించిన మార్గాన్ని ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు అమలు చేయబోతున్నారనేది. అందుకే ప్రశాంత్ కిషోర్ కూడా చంద్రబాబు నాయుడుతో భేటీ కావడం, ఈ పీకే భేటీ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు లేదా టీడీపీ శ్రేణుల్లో కొంత ఉత్సాహం వచ్చింది. గతంలో పీకేను చంద్రబాబు నాయుడు తిట్టినప్పటికీ కూడా ఇప్పుడు రాజకీయంగా అవసరమో అనివార్యమో తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు పీకే సూచనల మేరకు నడవబోతున్నారని, లేదా ఆకర్షణీయమైన ప్రజల దృష్టిని తన వైపు తిప్పుకోగలిగిన హామీలు ఇవ్వబోతున్నారన్న దానికి బహుశా ఓ సంకేతంగా చూడవచ్చు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన వ్యూహాన్ని చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో అమలు చేసే ఆ సూచనలు మనకు కనబడుతూ ఉన్నాయి. బహుశా రాబోయే రోజుల్లో ఈ గ్యారంటీలనే మరో పేరుతో కాస్త కుడి ఎడమగా మార్పులు చేర్పులు చేసి మరో విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చంద్రబాబు నాయుడు హామీనిచ్చి అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు కనబడుతున్నది. బహుశా రాబోయే రోజుల్లో వీటిపైన మరింత స్పష్టత వచ్చే అవకాశం కూడా ఉన్నది.